యూరప్ ఖండంలో సరికొత్త క్రికెట్ అధ్యయనానికి తెరలేస్తూ ఐసీసీ గుర్తింపు పొందిన తొలి ఫ్రాంచైజీ ఆధారిత టీ20 టోర్నీ యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ సిద్ధమవుతోంది. ఈ లీగ్ లో భాగంగా గ్లాస్గో నగరం కేంద్రంగా పనిచేసే గ్లాస్గో ముగాఫియన్స్ ఫ్రాంచైజీని తాజాగా ఆవిష్కరించారు. ఈ జట్టుకు వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్ అండ్ భారతీయ వ్యాపారవేత్త తాన్షా బాత్రా సంయుక్తంగా యజమానులుగా వ్యవహరించనున్నారు. సహ యజమానిగానే కాకుండా ఈ జట్టుకు అంతర్జాతీయ బ్రాండ్ అంబాసిడర్ గా కూడా గేల్ బాధ్యతలు చేపట్టడం విశేషం. ఈ కొత్త ప్రయాణం పట్ల గేల్ హర్షం వ్యక్తం చేస్తూ ప్రపంచవ్యాప్తంగా వివిధ లీగ్లలో ఆడిన తన సుదీర్ఘ అనుభవం ఈ ఫ్రాంచైజీ అభివృద్ధికి తోడ్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే స్కాట్లాండ్ క్రికెట్ ప్రతిభను ప్రపంచ వేదికపై ప్రదర్శించటమే తమ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా యాజమాన్యం పేర్కొంది. ఇక క్రికెట్ ఐర్లాండ్, స్కాట్లాండ్ అండ్ నెదర్లాండ్స్ బోర్డుల భాగస్వామ్యంతో రూపుదిద్దుకుంటున్న ఈ లీగ్ ఆగస్టు 26 నుండి సెప్టెంబర్ 20 వరకు జరగనుంది. మొత్తం 6 జట్లు పాల్గొనే ఈ మెగా టోర్నీలో గ్లాస్గోతో పాటు ఆమ్స్టర్డామ్, ఎడిన్బర్గ్, డబ్లిన్, బెల్ఫాస్ట్ అండ్ రోటర్డామ్ నగరాల జట్లు తలపడతాయి. బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ ఈ లీగ్ నిర్వహణలో కీలక భాగస్వామిగా ఉండగా ఇతర జట్లకు కూడా దిగ్గజ క్రికెటర్లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అండ్ ఆమ్స్టర్డామ్ జట్టుకు స్టీవ్ వా యజమానిగా, మిచెల్ మార్ష్ కెప్టెన్ గా వ్యవహరిస్తుండగా బెల్ఫాస్ట్ జట్టుకు గ్లెన్ మ్యాక్స్వెల్ సహా యజమానిగా ఉన్నారు. అలాగే ఎడిన్బర్గ్ జట్టు బాధ్యతలను కైల్ మిల్స్, నాథన్ మెక్కలం చూస్తుండగా మిచెల్ శాంట్నర్ ఆ జట్టుకు నాయకత్వం వహించనున్నారు. అంతర్జాతీయ స్టార్ల అండదండలు, భారీ పెట్టుబడులతో వస్తున్న ఏటీపీఎల్ యూరప్ లో క్రికెట్ ప్రాచుర్యాన్ని మరో స్థాయికి తీసుకెళ్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.